థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బుధవారం 72 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పంపిణీ చేశారు. 18 నెలల్లో నియోజకవర్గంలో 238 మందికి 3 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయన్నారు. అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సహాయం అందిస్తామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. వేదికపై ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలో ఉండే వివిధ పోస్టులో ఉండే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తమ్ముడు యుగందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉండే చైర్మన్, పిఎస్సి చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, వచ్చిన చెక్కులో 10% కమిషన్ ఇవ్వండి అంటే దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎవరైనా కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లాంటి మన నియోజకవర్గంలో జరగలేదని నాకు తెలుసు. ఇంకా వీళ్ళు కూడా ఎలాంటి ఇట్లాంటి చిన్న చిన్న కూడా ఏమి ఉంటే ఉందో లేదు నాకు తెలియదు. చిన్న చిన్న అపోహలు వస్తున్నాయి. ఇది ఏమి కూడా జరగ పార్టీ లేదు. మనం గెలిచిన తర్వాత మనం అందరికీ ఎమ్మెల్యేలమై మనం అందరికీ సేవ చేయాలి. మనం సేవ చేసే ప్రభుత్వం చూసి ఆ కళ్ళు పెట్టిన ఆ పార్టీలో ఉండేవాడు కూడా మన దగ్గరికి రావాలి. అలా వచ్చిందే ఈసారికి చెప్తే మనం మంచిగా ఉండేవాళ్ళ మనం కలిసిపోతే కార్యక్రమం చేస్తాం. మేము ఎక్కడ బూతులు మాట్లాడుకుంటామంటాం అనుకుంటాం, కానీ మనం కూడా మనుషులమే కదా. ఇక